షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందనా? పాప మనకి దక్కదనా? ఆ ప్రేమని లారీతో గుద్దించి యాక్సిడెంట్ అని క్రియేట్ చేసి పాపని మనం దక్కించుకుందాం. మన చేతికి మట్టి కూడా అంటదు. బాగా అలవాటు పడినట్టున్నావు. దేనికి ప్రణయ్? చంపటానికి. వరకట్న వేధింపులకు బలైన తెలుగు యువతి మీ ఫ్యామిలీని కూడా నా ఫ్యామిలీతో పట్టి చూసుకుంటాను అని ఎన్నో ప్రామిసులు చేశాడంట. అవసరం తీరిపోయేసరికి వాళ్ళలో ఉన్న అసలు మనిషి బయటకు వచ్చేశాడు. వాణ్ణి వదిలి తన వాళ్ల దగ్గరకు వచ్చేద్దాం అనుకుంటే పాస్పోర్ట్ కూడా లాగేసుకొని వాడి దగ్గరే పెట్టేసుకున్నాడంట. మన ప్రేమకి చూసింది కూడా అమెరికా సంబంధమే కదా అంటే? ఈ స్వాతి ప్లేస్ లో ప్రేమ ఫోటో ఉంటే నీ వెనకాలే ప్రణయ్ ప్రణయ్ అంటూ తోకలా తిరుగుతూ ఉంటుంది కదా ఆ స్నేహ. దానికిచ్చుకుంటావో నీ ఇష్టం. చేరివ్వు, ఇవ్వమంటే ఇవ్వు, 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 చిటివ్వు. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పిన పని వదిలేసి ఇక్కడికి వచ్చావేంటా అని. పెళ్ళయ్యేంత వరకు ఇక్కడే ఉండి అన్ని పనులు మేమే చూసుకుందామని వచ్చేసాం. అక్షంతలేసి భోజనం టైంకి భోంచేసి వెళ్ళిపోవడానికి మేమేమన్నా పక్కింటి వాళ్ళమా? ప్రేమించిన వాళ్ళం కదా. అదేంటి ప్రేమ, ఇంటి పెద్దను వదిలేసి ఎలా తినమంటావు? అల్లుడు, మీరు ఇంటి పెద్ద, ప్రేమకి నాన్న, నాకు మావయ్య. ఆ, ఆ. అదేంటి ప్రేమ, ఇంటి పెద్దను వదిలేసి ఎలా తినమంటావు? అల్లుడు, మీరు ఇంటి పెద్ద, ప్రేమకి నాన్న, నాకు మావయ్య. ఆ, ఆ. అచ్చం సూపర్ స్టార్ రజనీకాంత్ లా ఉన్నారు అంకుల్. కొంచెం పెంచు బయ్యో కంచుదాం సంగీత ఊరు మొత్తం ఊగిపోపాలయ్యో హాజరాత్. ఫంక్షన్ పూర్తయ్యేలోపు టోటల్ స్టోరీనే మారిపోతుంది. చూస్తూ ఉండు. ప్రణయ్ వాళ్ళని చూస్తుంటే వాళ్ళ స్థాయిని కూడా మర్చిపోయి మన ఇంట్లో ఉంటూ మనం ఏది పెడితే అది తింటూ ఇంతలా కలిసిపోతారని నేనెప్పుడు అనుకోలేదు. ముఖ్యంగా శివాగ్ని. ఇదివరకు తను చూస్తే నాకు కోపం వచ్చేది. ఆ మనిషి తీరు, ఆ మాట తీరు, ఎదుటి వాళ్ళని తక్కువ చేసి చూడటం, చులకనగా చేసి మాట్లాడటం. కానీ ఇప్పుడు సొంత మనిషిలా కలిసిపోవటం, వంటలు చేయడం, పిల్లలతో చేరి అల్లరి చేయడం, అప్పటికి ఇప్పటికీ ఆవిడ ప్రవర్తనకి అస్సలు పొంతం లేదు. అదే నాకు కూడా వింతగా అనిపిస్తుందమ్మా. నాకు మాత్రం చాలా ఆత్మీయంగా కనిపిస్తుంది. రిలేటివ్స్గా వాళ్ళకి మనమిచ్చే విలువ కంటే
వాళ్ళు మనకిస్తున్న విలువే ఎక్కువ అనిపిస్తుంది. మనల్ని ఇంతగా అభిమానించే వాళ్ళని కాదనుకొని ఎక్కడో. అమ్మా, నువ్వేం చెప్పబోతున్నావో నాకు బాగా అర్థమైంది. వాళ్ళ బిహేవియర్లో నీకు ఆత్మీయత కనిపిస్తుందేమో గాని నాకేదో అవసరం ఉండే చేస్తున్నారేమో అనిపిస్తుంది. అవసరమేంటి? మొదట్నుంచి వాళ్ళని అనుమానించడం తప్ప వేరే ఆలోచన ఉండదా నీకు? ఊరికే ఎవరు ఎవరిని అనుమానించరమ్మా. అసలు ఆవిడికి ఆ అట్టక మీద వెతకాల్సిన అవసరం ఏంటి చెప్పు? అంటే బోర్ కొడుతుంటే న్యూస్ పేపర్స్ చూద్దామని. కథ చెప్తున్నట్టు అనిపించటం లేదా? మనతో పాటు సొంత మనుషులా కలిసిపోయినప్పుడు రూమ్లో బోర్ కొడితే నీ దగ్గరికి రావచ్చు, నాతో కలవచ్చు, పిల్లలతో కలిసి ఆడుకోవచ్చు. ఇవన్నీ వదిలేసి అటక మీద ఏం పని చెప్పు? వచ్చిన వెంటనే ఆ రూమ్లోనే ఉంటాను అంది. అంటే వాళ్ళ అక్క జ్ఞాపకాలు అవన్నీ ఉంటాయనుకుంటుందేమో. నాకు కూడా అదే చెప్పింది. కానీ వాళ్ళ అక్క జ్ఞాపకాలు అటక మీద ఉన్నాయని వెతికిందంటావా? గతంలో ఇలాగే అర్ధరాత్రి పూట ఎవరో మనిషి వచ్చి అదే రూమ్లో దేనికోసమో వెతికాడు. దొంగ అనుకున్నాం, కానీ వాడేం తీసుకువెళ్ళలేదు. ఇప్పుడు ఈవిడ కూడా వెతుకుతోంది. డౌట్ అనిపించడం లేదా నీకు? న్యూస్ పేపర్స్ తీసింది అంటే ఇలా పైనున్న పేపర్స్ తీస్తే వస్తాయి. అడుగు వరకు ఉన్న మూటలు వెతకబట్టే కదా తేలికుట్టింది. వాళ్ళకేదో కావాలమ్మా. అది ఆ రూమ్లోనే ఉంది. కానీ అదేంటో తెలియడం లేదు. తోం తగిన తగ తదిం తగిన తోం తోం తగిన తగ తంగిడ తగిన తోం తోం తగిన తగ తదిం తగిన తోం తంగిడ తంగిడ తయ్యా. సౌండ్ కొంచెం పెంచు బయ్యో కంచుదాం సంగీత్. ఊరు మొత్తం ఊగిపోవాలయ్యో హాజరాత్. మీరు రాధ తల్లిదండ్రులా? అవును బాబు. రాధ ఎక్కడుంది? ఏమైంది? వచ్చిందా? తీసుకొచ్చారా మీరు? ఎక్కడ? బయట ఉందా? చనిపోయిన అమ్మాయి ఎక్కడుందని అడిగితే ఏం చెప్పాలి బాబు? మీరు పేపర్లో ఫోటో ఇచ్చి మమ్మల్ని ఎందుకండి ఏడిపిస్తున్నారు? నా రాధ లేదని శ్రద్ధాంజలి ఫోటో వేయించింది నువ్వే. నా రాధనేం చేశావు? ఏం చేశావు నా రాధనే? ఒక 5 మినిట్స్ నువ్వు నా కంట్రోల్లో ఉండాలి. మంగ డౌట్ లేదు సార్, మేడం గారు కోమాలకు వెళ్ళిపోయారు. ఒక్కో మనిషికి ఒక్కో చోట ప్రాణనాడులు కేంద్రీకృతమై ఉంటాయండి సార్. ఆ నాడులపై కనుక చుంబిస్తే ప్రాణం ఆటోమేటిక్గా తిరిగి వచ్చేస్తుందటండి. నేను చెప్పినప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. కళ్ళు నెమ్మదిగా తెరవండి, స్లోగా. గోసో ఎక్కడ? కళ్ళు ఓపెన్ చేస్తున్నాను, పక్కనే ఉన్నావు కదా? ఇక్కడే ఉన్నాను. గోసో గోసో నా బంగారం, మొట్టమొదటిసారిగా కళ్ళు రాగానే నిన్నే చూసేశాను. సో స్వీట్ ఆఫ్ యూ మై దిల్ కా ధడకన్. అయ్యయ్యో నా కళ్ళు వచ్చేసాయి, కళ్ళు వచ్చేసాయి. భూమి, భూమి, భూమి భూమి భూమి